Before going into the video, let me introduce myself. I am Akhil, నీ ఫ్రెండ్ అనుకో. నాలెడ్జ్ పుక్కట్లకు షేర్ చేసే ఉద్దేశం నాకుంది. కానీ నేర్చుకునే ఆతృత, ఉత్సాహం నీలో ఉందా? ఉంటే నీకు ఇక తిరిగే లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసుకో. నేను వీడియో షేర్ చేయగానే వెంటనే నీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇన్ఫర్మేషన్ గ్రాప్ చేస్తూనే ఉండు. అలాగే కొత్తగా వచ్చిన వ్యూవర్స్ అందరికీ మన ఛానల్లో రీసెంట్ జాబ్ నోటిఫికేషన్స్, అప్డేట్స్ అండ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ అన్నిటిని సాల్వ్ చేస్తూ వీడియోస్ అనేవి షేర్ చేస్తాను. అండ్ మోర్ ఓవర్ ఫ్రీగా యాప్టిట్యూడ్ స్క్రాచ్ నుండి అన్ని ఫ్రీగా నేర్పిస్తాను. అన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్ లో జరిగిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా సాల్వ్ చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు కంటెంట్ నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి, లేదంటే లీవ్ ఇట్. సో వితౌట్ వేస్టింగ్ మచ్ టైం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి హార్న్ యాంటీనా. దీన్ని ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే హార్న్ యాంటీనా క్యారెక్టరిస్టిక్స్ చెక్ చేసుకుంటున్నాం. ఇది ఎట్లా చేయాలి ఏంది అని అంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం ఏం చేయాలి, ఈ మాడ్యులేషన్ సెలెక్షన్ అనేది మనం ఏం చేసుకోవాలి, ఏఎం మోడ్లో పెట్టుకోవాలి. ఇక్కడ ఏఎం మోడ్లో పెట్టుకోవాలి. దాని తర్వాత ఈ ఓవర్లోడ్ ఇండికేటర్ అనేది బీమ్ వోల్టేజ్లో పెట్టుకోవాలి. ఇది ఏఎంలో పెట్టుకోవాలి. దాని తర్వాత ఇక్కడ బీమ్ వోల్టేజ్ ఉంది కదా, బీమ్ వోల్టేజ్ అనేది మనం యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో, ఈ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మినిమం పెట్టుకోవాలి. రిఫ్లెక్టర్ వోల్టేజ్ వచ్చేసి క్లాక్ వైజ్ డైరెక్షన్లో మ్యాక్సిమం పెట్టుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, ఫస్ట్ ఫ్యాన్ ఆన్ చేసుకోవాలి. ఇది ఫ్యాన్ ఆన్ చేసుకోవాలి. ఫ్యాన్ ఆన్ చేసుకున్న తర్వాత దీనికి పవర్ సప్లై, క్లిస్ట్రాన్ పవర్ సప్లై, ఇది సప్లై ఆన్ చేసుకొని పవర్ ఆన్ చేసుకోవాలి. పవర్ ఆన్ చేసుకున్న తర్వాత నువ్వు ఈ సెటప్ రెడీ చేసుకున్నాక దీనికి సిఆర్ఓకి కనెక్ట్ చేసుకుంటావు. ఫస్ట్ నార్మల్గా ఉంటుంది రిఫరెన్స్ లైన్. ఇప్పుడు ఏం చేసుకోవాలంటే నువ్వు బీమ్ వోల్టేజ్ని వ్యారీ చేసుకోవాలి. బీమ్ వోల్టేజ్ని అక్కడ స్క్వేర్ వేవ్ రావడానికి ఇక్కడ ఏం చేసుకోవాలి, 230 volts నుంచి 300 volts మధ్యలో నువ్వు హైయెస్ట్ అంటే మ్యాక్సిమం వోల్టేజ్ వచ్చేలాగా నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్కడైతే నీకు మ్యాక్సిమం స్క్వేర్ వేవ్ వస్తుందో అక్కడ ఉంచుకోవాలి. నీకు ఇక్కడ వోల్టేజ్ ఏ మధ్యలో పెట్టుకోవాలంటే 230 నుంచి 300 volts మధ్యలో పెట్టుకోవాలి. అక్కడ చూసుకోండి, అక్కడ మ్యాక్సిమం వస్తుంది. సో ఇది బేసిక్గా మిల్లీ సెకండ్స్లో ఇది ట్యూన్ చేసుకోవాలి, స్లోగా చేంజ్ చేసుకోవాలి, అక్కడ మనకు తెలుస్తుంది. సో ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేంజ్ చేసుకుంటుంటుండే అక్కడ మనకు మ్యాక్సిమం వస్తుంది. చూడండి, ఫస్ట్ లోగా ఉంటుంది. ఇక్కడ నేను ఎప్పుడైతే ఇది చేంజ్ చేసుకుంటున్నానో అప్పుడు మ్యాక్సిమం వస్తుంది. ఇక్కడ వోల్టేజ్ వచ్చేసి 292 వోల్టేజ్ పెట్టాను. సో స్క్వేర్ వేవ్ చూసుకుంటే నీకు ఇక్కడ హైయెస్ట్ స్క్వేర్ వేవ్ వచ్చింది. ఇది ఎక్కడ నేను ఈ స్క్వేర్ వేవ్ వచ్చింది, హైయెస్ట్ స్క్వేర్ వేవ్ వచ్చింది. ఇది ఇన్పుట్ వోల్టేజ్. ఇప్పుడు స్క్వేర్ వేవ్ హైయెస్ట్ వోల్టేజ్ ఎంత ఉంది అనేది చూసుకుంటే ఇన్పుట్ వోల్టేజ్ ఎంత ఉందంటే రిఫరెన్స్ లైన్ పెట్టి, సో ఇక్కడ పొజిషన్ చేంజ్ హైయెస్ట్ స్క్వేర్ వేవ్ ఉంది. ఇక్కడ ఎంత ఉందనేది చెక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ని మనం కౌంట్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8. 8లో నీకు ఎంత ఉంది, 7.6 ఉంది. సో 7.6 ఇంటూ ఇక్కడ ఎంత ఉంది, వోల్ట్స్ పర్ డివిజన్ ఎంత, 0.1. సో 7.8 ఇంటూ 0.1 చేస్తే నీకు ఇన్పుట్ వోల్టేజ్ ఎంత అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఇది ఎంత, ఇక్కడ చూడండి హార్న్ యాంటీనాలో 180 degrees దగ్గర, 180 degrees 0 degrees దీని దగ్గర నీకు హైయెస్ట్ స్క్వేర్ వేవ్ వచ్చింది. దాని వోల్టేజ్ ఎంత అనేది నీకు 7.8 ఇంటూ 0.1 చేస్తే ఇన్పుట్ వోల్టేజ్ ఎంత అనేది తెలుస్తుంది. సో ఇది బేసిక్ నీకు ఇన్పుట్ వోల్టేజ్. ఇది సెటప్ చేసుకున్న తర్వాత నువ్వేం చేసుకోవాలంటే ఈ 180 degrees నుంచి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో అంటే నీ యాంగిల్స్ అనేది డిగ్రీస్ అనేది చేంజ్ చేసుకుంటూ రావాలి. 10 degrees 170 160 150 140 అట్లా డిక్రీజ్ చేసుకుంటూ రావాలి. డిక్రీజ్ చేసుకుంటూ వచ్చినప్పుడు నీకు ఏమవుతుందంటే ఇందాక 180 degrees దగ్గర హైయెస్ట్ స్క్వేర్ వేవ్ ఉన్న బాపద్ది ఇప్పుడు ఏమవుతుందంటే నేను డిగ్రీస్ చేంజ్ చేస్తున్న కొద్దీ అక్కడ చూడండి స్క్వేర్ వేవ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ నేను డిక్రీజ్ చేస్తున్న కొద్దీ వేవ్ అనేది డిక్రీజ్ అవుతుంది చూడండి. సో ఇక్కడ ఏంటంటే 180 degrees దగ్గర నేను ఇన్పుట్ వోల్టేజ్ వచ్చేసి 1.5 వోల్టేజ్ ఉంది. సో ఎప్పుడైతే నేను క్లాక్ వైజ్ డైరెక్షన్లో 10 degrees నేను చేంజ్ చేసుకుంటూ వస్తుంటే 170 160 150 140 130 120 degreesకి ఇట్లా నేను చేంజ్ చేసుకుంటూ వస్తుంటే ఏమవుతుందంటే నా వోల్టేజ్ అనేది డ్రాప్ అవుతూ వస్తుంది. 1.2 వోల్టేజ్, 0.6 వోల్టేజ్, 0.3 వోల్టేజ్, 0.5 వోల్టేజ్, 0 అట్లా మ్యాక్సిమం స్క్వేర్ వేవ్ నుంచి
స్క్వేర్ వేవ్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుంది. ఇక్కడ వోల్టేజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో అలానే 180 డిగ్రీస్ నుంచి నువ్వు ఒకవేళ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 10 డిగ్రీస్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోతూ ఉంటే 180 డిగ్రీస్ నుంచి 190, 200, 210, 220, 230, 240 అలా ఇంక్రీజ్ చేసుకుంటూ పోతుంటే 10 డిగ్రీస్ మళ్ళీ అలాగే 1.5 మన ఇన్పుట్ మ్యాక్సిమం వోల్టేజ్ 1.5 దగ్గర నుంచి వోల్టేజ్ అనేది డ్రాప్ అవుతూ వస్తుంది. 1.3, 0.775, 0.4, 0.2, 0.005, ఫైనల్లీ 0. సో ఇక్కడ ఏమవుతుందంటే హార్న్ యాంటీలలో క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఎప్పుడైతే నువ్వు ఇది ఒకవేళ ఇది గ్రాఫ్ని నువ్వు రిఫరెన్స్లా వై యాక్సిస్ని వోల్టేజ్ లాగా తీసుకుంటే హైయెస్ట్ 180 దగ్గర మ్యాక్సిమం వోల్టేజ్ ఉంటుంది పీక్ గ్రాఫ్ అనేది. నేను రిఫరెన్స్ లైన్ అనేది 180 తీసుకున్నాను. ఇక్కడ మీరు చూస్తే 10 డిగ్రీస్ నేను ఇంక్రీజ్ చేసుకున్న పోతుంటే నేను 180 దగ్గర మ్యాక్సిమం ఉన్న వోల్టేజ్ అనేది డ్రాప్ అవుతూ వస్తుంది 10 డిగ్రీస్ నుంచి చేంజ్ చేస్తూ పోతుంటే. అలాగే 10 డిగ్రీస్ డిక్రీజ్ చేస్తూ పోతుంటే 170, 160, 150 ఇట్లా డిక్రీజ్ చేస్తూ పోతుంటే మ్యాక్సిమం వోల్టేజ్ ఎక్కడైతే మనం 180 రిఫరెన్స్ అని తీసుకున్నామో అక్కడ పీక్ దగ్గర నుంచి డిక్రీజ్ అవుతూ వస్తుంది. సో ఇది క్యారెక్టరిస్టిక్స్. నువ్వు 180 దగ్గర మ్యాక్సిమం తీసుకున్న దగ్గర పీక్ ఉంటుంది రిఫరెన్స్ దగ్గర. నువ్వు 10 డిగ్రీస్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లోనైనా క్లాక్ వైజ్ డైరెక్షన్లోనైనా డిక్రీజ్ ఆర్ చేంజ్ చేస్తూ పోతుంటే ఏమవుతుందంటే డ్రాప్ అవుతూ వస్తుంది, ఇంతే. సో దిస్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద హార్న్ యాంటీనా. చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, టెన్షన్ పడకుండా ఈజీగా రాసేయండి. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఐ విష్ మీరందరూ ఎగ్జామ్ క్లియర్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. జై హింద్. థ్యాంక్ యూ.